హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఫర్ తెలుగు డైలీ అనాలిసిస్ వీడియో. ఈరోజు మనము ఈ వీడియోలో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, ఇండియన్ మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాము. సో ఈరోజు చూసుకుంటే మనకు నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజింగ్ అనేది జరిగింది. దాదాపుగా ఎస్టర్డే క్లోజింగ్ లెవెల్స్ నుంచి ఫ్లాట్ గా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా ఫ్లాట్ క్లోజింగ్ అనేది చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్టర్డే క్లోజింగ్ లెవెల్స్ నుంచి మార్కెట్ అనేది గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన తర్వాత దాదాపుగా 24,280, 300 లెవెల్స్ లో ఓపెనింగ్ అవ్వడం అనేది జరిగింది. అక్కడ నుంచి హ్యూజ్ సెల్ ఆఫ్ అనేసి మనం మార్కెట్ లో గమనించవచ్చు. లోవర్ లెవెల్స్ అనేటువంటి 24,200 దగ్గర మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకుంటూ అప్ సైడ్ వెళ్తూ 24,250 లెవెల్ వరకు వెళ్ళి అగైన్ స్మాల్ డౌన్ సైడ్ అనేది మూమెంటం అనేది చేసింది. ఓవరాల్ గా చెప్పుకుంటే ఈ రోజు మార్కెట్ అనేది డౌన్ సైడ్ టు సైడ్ వేస్ మార్కెట్ అనేది మనం గమనించవచ్చు. ఏదైతే రికవరీ మనం నిన్నటి మార్కెట్ లో ఏదైతే రికవరీ చూసామో మనము ఈ 24,000 లెవెల్స్ నుంచి ఏదైతే మనం రికవరీ చూసామో అది ఈ రోజు హాల్ట్ అయిందనే చెప్పొచ్చు. సో ఓవరాల్ గా మనం ఏం గమనించవచ్చు అంటే 24,000 లెవెల్స్ నుంచి బౌన్స్ అయిన మార్కెట్ అప్ సైడ్ ఇంకా స్ట్రాంగ్ గా లేదని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ మూమెంట్ అనేది ఇలా ఉండకూడదు. బౌన్స్ అయిన తర్వాత మార్కెట్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా ముందుకు అనేది వెళ్తూ ఉండాలి. అప్పుడే మనకు అప్ ట్రెండ్ కన్ఫర్మేషన్ అనేది జరిగిందని మనకు తెలుస్తుంది. సో మార్కెట్ ఇంకా ఒక గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇలా మార్కెట్ సైడ్ వేస్ లో ఉండడానికి చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. గ్లోబల్ కండిషన్స్ ఇంకా బెటర్ అవ్వకపోవడము, అట్ ద సేమ్ టైం USD/INR ఇండియన్ రూపీ దాదాపుగా 95.6 లెవెల్స్ లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే బ్రెంట్ ఆయిల్ కూడా మనకు దాదాపుగా 93.8 అంటే దాదాపుగా 94 లెవెల్స్ నిన్న డిస్కస్ చేసిన లెవెల్స్ లోనే ఇండియన్ రూపీ అండ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు పాజిటివ్ థింగ్ ఏంటంటే విక్స్ లో పెద్దగా మూమెంట్ అనేది మనకు కనిపించడం లేదు. బట్ ఈవెన్ దో మార్కెట్ లో అప్ సైడ్ మూమెంటం అనేది క్లియర్ గా అనేది లేదు. నిన్న చూసుకుంటే FIS DIS కూడా మార్కెట్ లో నెట్ సెల్లర్స్ గా ఉండడం అనేది జరిగింది. ఓన్లీ 2 days మాత్రమే నెట్ బయర్స్ గా ఉన్నారు. దెన్ ఆఫ్టర్ అగైన్ దే కన్వర్టెడ్ ఇంటూ నెట్ సెల్లర్స్. సో చూడాలి, ఈ వీక్ అనేది ఈ రోజుతో ఎండ్ అయింది. సో మొత్తానికి ఈ వీక్ ఎండ్ అయిన తర్వాత కూడా మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అయిందనే ఈ వీక్ అనేది నెగిటివ్ వీక్ అనే చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ కూడా మనకి ఈరోజు ఫ్లాట్ క్లోజింగ్ అనేది ఇచ్చింది. ఈవెన్ దో సేమ్ లైక్ నిఫ్టీ అప్ వెళ్ళడానికి ట్రై చేసింది, అట్ ద సేమ్ టైం వెళ్ళలేక సేమ్ ఈక్వల్ లెవెల్స్ లో క్లోజింగ్ అనేది ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు. సో ఇది ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్. ఫుల్ లెంత్ అనాలిసిస్ కోసం మీకు యూట్యూబ్ లో ఫుల్ లెంత్ వీడియో అనేది అవైలబుల్ గా ఉంటుంది. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇలాంటి డైలీ అనాలిసిస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు ఛానల్. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం QR కోడ్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అక్కడ మన గ్రూప్ లో ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్ లో కూడా మనం ప్రాఫిట్ మేక్ చేయడం అనేది జరిగింది. మీరు అందులో వెళ్ళి స్క్రీన్ షాట్స్ అనేవి గమనించవచ్చు. మనం తీసుకున్న ట్రేడ్స్ యొక్క ప్రతి డీటెయిల్ కూడా మన గ్రూప్ లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.